హలో హాయ్. ఈరోజు సండే అంటే ఇంకా మా ఇంట్లో వచ్చేసి చికెన్ అన్నమాట. అంటే చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ పులుసు, ఇలా చికెన్లోనే వెరైటీ చేస్తూ ఉంటాము. ఇంకా ఈరోజు మా వారు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా తనైతే నేను చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేసేస్తా అని చెప్పారు. సండే అంటాం కానీ ఆ రోజు చాలా పనులు ఉంటాయి. ఇంకా నేనైతే మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే తనైతే వంట చేసేస్తున్నాడు. ఆల్రెడీ నేను బియ్యం కడిగేసి పక్కన పెట్టేసిన. ఇంకా తనైతే చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేస్తా అన్నాడు. తన స్టైల్లో చేసేస్తున్నాడు. ఇంకా ఓపిక ఉంటే ఎండుమిరపకాయలతోటి ధనియాలు, మసాలా దినుసులు అన్నీ దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టి ఆ పొడిని చికెన్లో వేసి ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే చికెన్ ఫ్రై ఈరోజు అలా చేయలేదన్నమాట. నార్మల్గా చికెన్ ఫ్రై సింపుల్గా చేసేసిండు. టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది. ఎందుకంటే చికెన్ ఫ్రై ఎలా చేసినా బాగానే ఉంటుంది కదా. ఇంకా యాక్చువల్గా నేనైతే ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకున్నా. కాకపోతే మా వారేమో ఫ్రై చేద్దాం, చాలా రోజులు అవుతుంది కదా అని తనైతే ఫ్రై చేసినాడు. ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి స్నానాలు చేయించేసిన. ఇంకా నా పనులు నాకున్నాయన్నమాట. అంటే బట్టలు పిండడం, ఊడవడం, తుడవడం, ఇంకా ఇవన్నీ పనులు ఉన్నాయి. ఇంకా సండే అంటే పనులు అయిపోతాయి అనేదే లేదు. ఇంకా రేపటి పనులు కూడా ఈరోజు కొన్ని చేయాల్సి ఉంటుంది కదా. అంటే వెజిటేబుల్స్ తీసుకురావడము, రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని అన్నీ ప్రిపేర్ చేసుకోవడము, పిల్లలకి స్నాక్స్ అని, వాళ్ళ బట్టలు ఐరన్ చేయడము, ఇలా చిన్న చిన్న పనులు ఉంటూనే ఉంటాయి. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసరికి కరెక్ట్గా అదే టైం అవుతుంది. అసలు కొంచెం ఫ్రీగా కూడా ఉండలేమన్నమాట సండే రోజు మేమైతే. ఇంకా ఈరోజు మా వారు కొంచెం వంట హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి నేను మిగిలిన పనులు అన్నీ చేసుకుంటున్నాను. తను హెల్ప్ చేయకపోతే ఇంకా నేను వంట చేసుకొని మిగిలిన అన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే తను అలా అప్పుడప్పుడు నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదన్నమాట. సండే అంటే మేము చాలా లేట్గా లేస్తాము అందరము. అందుకోసమే బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదు. డైరెక్ట్ వంట చేసేస్తున్నాం అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్కి బదులు టీ అయితే మేము తాగినాము. పిల్లలకు పాలు బిస్కెట్ ఇచ్చి వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి మేము టీ తాగేసి తను వంట చేసేస్తున్నాడు. నేనేమో మిగిలిన పనులన్నీ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ అది తినేసి వంట చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ అయితే వంట చేసేసినాము. ఇంకా ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. మసాలా దినుసులు వేసి కొంచెం కొత్తిమీర వేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసేసిండు. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి, వాళ్ళకు హోంవర్క్స్ చేయించాలి. ఈ పనులన్నీ చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి. ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా, వీళ్ళకి ఏం పని ఉండదని అనుకుంటారు. కాకపోతే ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి, ఎంత పనులు చేసినా కూడా తీరవు. అందరికీ ఇంట్లోనే ఉంటారు కదా, వీళ్ళు ఎటు వెళ్ళరు అని అనుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం అలా అంటూ ఉంటే నేను కూడా విన్నానమాట. కాకపోతే వాళ్ళకి ఏం తెలుసు, ఇంట్లో పనులు, పిల్లల పనులు, మన పనులు మనకే తెలుసు. వాళ్ళు అనుకుంటారని నేను విన్నా. కాకపోతే మళ్ళీ వాళ్ళని రివర్స్ అయితే నేను అనలేదన్నమాట. ఎందుకంటే ఇంకంతే వదిలేయాలని వదిలేసిన. నా పనులు ఏందో నేనైతే చూసుకుంటూ ఉన్నాను. మొత్తానికైతే ఇక్కడ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేయడమే. పిల్లలు కూడా ఆకలి అంటున్నారు. ఎందుకంటే టిఫిన్ ఏం తినలే కాబట్టి వాళ్ళు ఆకలి అంటున్నారు. అందుకే మా వారైతే తొందరగా వంట చేసేసిండు. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేయడమే. లంచ్ చేసేసి ఇంకేమైనా పని ఉంటే చేసేసుకోవాలి. మధ్యాహ్నం ఒక 1 అవర్ మాత్రం రిలాక్స్గా ఉంటాము. మా వారైతే వాళ్ళకి నచ్చిన ఫిలిం చూస్తూ ఉంటారనమాట. నేనేమో కాసేపు అలా పడుకుంటాను. ఫిలిమ్స్ అంతగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఈ మధ్యన. ఓకే, బాయ్ అండి.